వద్దాం అనుకుంటున్నారా? ఈరోజు సిగ్గు లేకుండా బిఆర్ నాయుడు విషయం కూడా డైవర్షన్ కోసం వైసీపీ తీసుకొచ్చిందంట. వైఎస్ఆర్సీపీ పార్టీ బట్టి ఎన్ని సంవత్సరాలైంది, బిఆర్ నాయుడుకి ఇందులేఖతో ఉన్న పరిచయం ఎన్ని సంవత్సరాలైందో ఒకసారి చూసుకోండి. వైఎస్ఆర్సీపీ మీద నిందలు వేస్తే నవ్వుకుంటారు జనాలన్న బుద్ధి జ్ఞానం కూడా లేదా వైసీపీ వాళ్ళకి, టీడీపీ వాళ్ళకి, జనసేన వాళ్ళకి, అట్లాగే బిఆర్ నాయుడిని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి. ఎందుకంటే వైసీపీ పార్టీ పెట్టింది ఇప్పుడు, కానీ బిఆర్ నాయుడు గారికి ఇందులేఖ కుటుంబంతో ఎప్పటి నుంచో పరిచయం ఉంది. అలాగే ఇందులేఖ గారు బిఆర్ నాయుడు గారి టార్చర్ భరించలేక చంద్రబాబు నాయుడికి, లోకేష్ కి లెటర్ రాసింది 2019లో. దీంట్లో మేం చేసిన ఫేక్ వీడియోలు ఏముంది, మేం చేసిన తప్పులు ఏముందో మాకైతే అర్థం కాలేదు. తప్పు చేసింది బిఆర్ నాయుడు. వాళ్ళ దగ్గర డబ్బు ఉందని, వాళ్ళ దగ్గర పవర్ ఉందని, అధికార పార్టీ అండుందని, ఈ విధంగా ఆడవాళ్ళని భయపెట్టుకొని లొంగ తీసుకోవాలన్న మనస్తత్వం ఆ టీడీపీ జనసేనలో ఉంది. కాబట్టే ఈరోజు మీరు చేసిన తప్పులకి వెంకటేశ్వర స్వామి ఒక్కొక్కరి చరిత్ర బయటకు తీసుకొస్తున్నారు. కోడూరు చరిత్ర బయటకు వచ్చింది, బిఆర్ నాయుడు చరిత్ర బయటకు వచ్చింది. చంద్రబాబు నాయుడు హెరిటేజ్ లో వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా సాక్ష్యాధారాలతో బయటకు వచ్చి వాళ్ళు ఎలా కుదేలమంటున్నారో మనం అందరం కూడా గమనిస్తున్నాం. బిఆర్ నాయుడు మీరు తెలుసుకోవాల్సింది, ఈ రోజు మీకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏమైనా కాపాడుతాడేమో గాని వెంకటేశ్వర స్వామి మాత్రం నిన్ను వదిలిపెట్టడు. కొండని నువ్వు అవమానపరిచావు. 7 కొండలు కాదు, ఇంకో కొండ ఉంది, 8వ కొండ, చెత్త కొండ అన్నావు. ఎంత పెద్ద మాట అన్నావు. అసలు ఆ మాట అనటానికి నీ నోరు ఎలా వచ్చింది? అలాంటి మాట అన్న నీ నోర్లు పురుగులు పడతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే భగవంతుణ్ణి పూజించే నేను, భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా నమ్మే వ్యక్తిని నేను. ఆ భగవంతుడి గురించి మీరు తప్పుగా మాట్లాడితే ఈ జిల్లాలో పుట్టిన అమ్మాయిగా నేను సహించను. ఖచ్చితంగా భగవంతుడు ఎవరెవరైతే లడ్డూ గురించి కానీ, ఎవరైతే టీటీడీ గురించి తప్పుగా మాట్లాడారో, టీటీడీలో పదవుల్లో ఉండి ఇలా అమ్మాయిల జీవితాన్ని నాశనం చేశారో ఎవరిని కూడా వెంకటేశ్వర స్వామి వదిలిపెట్టరు. సో ఇప్పటికైనా బీజేపీ వాళ్ళు కానీ, హిందూ ధర్మ సంఘాలు కానీ అందరూ కూడా బయటకు వచ్చి దీని మీద ఒక స్టాండ్ తీసుకోకపోతే ప్రతి దేవుడి దగ్గర ఇలాంటివి మామూలు అయిపోతాయి. ఈ బిఆర్ నాయుడు లాంటి వాళ్ళకి పదవి పెద్ద విషయం కాదు, ఇది నాకేమి అన్నం పెట్టదు, నాకు చాలా ఉన్నాయన్నాడు. అంటే టీటీడీ చైర్మన్ అవ్వటం నాకు పెద్ద విషయం కాదు, నాకు ఆ పదవి అసలు గొప్పే కాదు, నాకు అవసరం లేదన్నట్టుగా మాట్లాడేవాడికి ఆ పదవి ఉంచడం అవసరమా? ఆయన పనుంటే పోయి చూసుకోమని హైదరాబాద్ లో ముందు వాడిని దించమనండి. లేదా తిరుపతిలో పెద్ద ఎత్తున మేము ఉద్యమాన్ని తీసుకొస్తాం. ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏదైతే హిందువులమని దొంగ నాటకాలు ఆడుతున్నారో వాటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెడతాం. ఈ బిఆర్ నాయుడు కొవ్వుని దించుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. గతంలో పృథ్వీరాజు గారు చిన్న తప్పు చేస్తేనే ఆయన పదవి తొలగించారు. ఈ రోజు ఇంత పెద్దగా అర్థంగా దొరికేసినా కూడా ఇంకా అవార్డు ఖచ్చితంగా అండి. ఒక వాయిస్ రికార్డ్ లో ఇలా అన్నారు పృథ్వీ గారు అని తెలిసిన వెంటనే ఏ విధంగా ఆ పదవిలో ఉండకూడదు అలాంటి వ్యక్తి అని వెంటనే అతన్ని తీసేయడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు. తిరుమల పవిత్రతని కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు వీడియోలు వచ్చినా, ఆయనకు రాసిన లెటర్ గురించి ఆయనకు తెలిసినా ఇంకా ఈయనని కాపాడటం కోసం తన పచ్చ మీడియాలో డిస్కషన్లు పెట్టి పచ్చ మీడియాకు సంబంధించిన ఆడవాళ్లతో వైసీపీని తిట్టిస్తూ ఇదేదో ఫేక్ అన్నట్టు ప్రచారం చేసి బట్ట కడదాం అనుకుంటున్నారేమో కానీ ఖచ్చితంగా భగవంతుడు దీన్ని వదలడు. యాక్చువల్ గా రూల్ ప్రకారం కూడా ఒక లాయర్ గారు నాకు పంపించడం జరిగింది. ఒక బాధ్యత కలిగిన ఒక పోస్ట్ లో ఉంటూ టీటీడీలో ఈ విధంగా వేరే ఒక